Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about types of chemical equilibrium. అసలు కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఒక రివర్సబుల్ రియాక్షన్ మనం గమనించినట్లయితే రివర్సబుల్ రియాక్షన్లో ఫార్వర్డ్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, కాసేపు తర్వాత కొంత ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యాక బ్యాక్వర్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి కొంత టైం తర్వాత ఈ ఫార్వర్డ్ రియాక్షన్ స్పీడ్ తగ్గిపోతూ బ్యాక్వర్డ్ స్పీడ్ పెరుగుతూ రెండింటి స్పీడు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడే రియాక్షన్ ఈక్విలిబ్రియం రీచ్ అయింది అంటాం. సో ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ at which both the rates of forward and backward reactions are same. Okay, the state of reversible reaction at which both the forward and backward takes place with the same speed is called equilibrium state. And here we are discussing about types of chemical equilibrium. ఈ కెమికల్ ఈక్విలిబ్రియంలో టైప్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, దేన్ని బేస్ చేసుకుని టైప్స్గా డివైడ్ చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం. సో టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ద రియాక్షన్ మిక్చర్ అట్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఏం బేస్ చేసుకున్నాడు? బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్స్, నథింగ్ బట్ వెదర్ ద కాంపోనెంట్స్ మే బీ ఇన్ ఎ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్, ఎలా ఉన్నాయి, ఆక్వా సొల్యూషన్లో ఉన్నాయా, సాలిడ్ స్టేట్లో ఉన్నాయా, ఫిజికల్ స్టేట్స్ని నోటీస్ చేశాడు. ఫిజికల్ స్టేట్స్ బేస్ చేసుకొని ఈక్విలిబ్రియం స్టేట్స్ని టూ టైప్స్గా డివైడ్ చేశాడు. అదే ఇప్పుడు మనం రాద్దాం. సో బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్స్, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ at equilibrium, okay na, components in the reaction mixture at equilibrium, it is divided into టూ టైప్స్. ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తున్నాడు? టూ టైప్స్. దేన్ని బేస్ చేసుకున్నాడు? బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎవరు కాంపోనెంట్స్? రియాక్షన్ మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ ఎవరు? రియాక్టెంట్లు, ప్రోడక్ట్స్. ఈ రియాక్టెంట్లు, ప్రోడక్ట్ల ఫిజికల్ స్టేట్స్ బేస్ చేసుకొని ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర ఎలాంటి ఫిజికల్ స్టేట్స్లో ఉన్నాయనే విషయాన్ని బేస్ చేసుకొని ఈక్విలిబ్రియం స్టేట్ని లేదా కెమికల్ ఈక్విలిబ్రియంని టూ టైప్స్గా డివైడ్ చేశాడు అంటాడు. ఇప్పుడు ఫస్ట్ టైప్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, homogeneous equilibrium. homogeneous equilibrium ఓకేనా? ఏంటి homogeneous equilibrium? దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ హోమో, ద వర్డ్ హోమో ఈజ్ నథింగ్ బట్ సేమ్. హోమో అంటే సేమ్. ఏంటి సేము? ఫిజికల్ స్టేట్స్ సేమ్. అంటే ఆ ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర రియాక్టెంట్లు, ప్రోడక్ట్లు రెండింటి ఫిజికల్ స్టేట్స్ సేమ్ ఉంటాయి. అంటే ఆ రియాక్షన్ మిక్చర్లో ఉన్న అన్ని కాంపోనెంట్ల ఫిజికల్ స్టేట్లు సేమ్ ఉంటాయి. అన్ని గ్యాసెస్, అన్ని లిక్విడ్స్, అన్ని సాలిడ్స్ అట్లా ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు? హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే సరిపోతుంది. ముందు డిఫైన్ చేద్దాం. సో హోమోజీనియస్ ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్, simply we can define like this: the state of equilibrium, the state of equilibrium at which, the state of equilibrium at which both the reactants and products, both of the reactants and products are in same pace. Same pace is nothing but same physical state. Nothing but same pace or same physical state. ఏ ఈక్విలిబ్రియం స్టేట్ అయితే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అక్కడ రియాక్టెంట్లు, ప్రోడక్ట్లు సేమ్ ఫిజికల్ స్టేట్లో ఉంటే అప్పుడు ఏమని చెప్పొచ్చు? దాన్ని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు.
ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడు, హైడ్రోజన్ గ్యాస్ combines with iodine vapors, a gas, we get hydrogen iodide. Here there will be an equilibrium. Hydrogen iodide is also a gas. Okay, gas phase equilibrium antaru dini. Next one more example, PCl5, phosphorus pentachloride, a gas which on thermal decomposition give PCl3 gas and Cl2 gas. Okay na, another gas phase equilibrium. ఇంకోటి చూద్దాం, నైట్రోజన్ గ్యాస్ combines with hydrogen gas to give ammonia gas, NH3 gas. Okay, another gas phase equilibrium. One more చూద్దాం, sulfur dioxide gas undergo oxidation, a gas, to give sulfur trioxide gas. All the components in all these equilibria are in same physical state. ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో మనం గమనిస్తే ప్రతి ఈక్విలిబ్రియం దగ్గర రియాక్టెంట్లు ప్రోడక్ట్లు సేమ్ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి. గ్యాసెస్ 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 గ్యాసెస్, హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు దీన్ని. మరి లిక్విడ్ ఫేస్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అసిటిక్ యాసిడ్ తీసుకుందాం, CH3COOH, అసిటిక్ యాసిడ్ combines with ethyl alcohol or reacts with ethyl alcohol, both are liquids, they give ethyl acetate, CH3COO C2H5, a liquid, an ester, and then water is formed which is also a liquid. All are in liquid state. Acetic acid a liquid, ethyl alcohol liquid, when they two combine they form an ester, ethyl acetate, a liquid, and water, a liquid. లిక్విడ్ స్టేట్ ఈక్విలిబ్రియం అని చెప్పొచ్చు. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 6th వన్. ఇదేంటంటే ఆక్వస్ సొల్యూషన్ ఉండేవి చూద్దాం. సో ఫెర్రిక్ సాల్ట్ తీసుకుందాం, అండ్ ఆక్వస్ సొల్యూషన్ అంటే ఫెర్రిక్ క్లోరైడ్ వాటర్లో డిజాల్వ్ చేసో, ఫెర్రిక్ సల్ఫేట్, ఒకటి. ఓకేనా, ఆక్వస్ సొల్యూషన్. థయోసయనైడ్ SCN, అండ్ ఆక్వస్ సొల్యూషన్. ఓకేనా, సో థయోసైనైడ్ సొల్యూషన్. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, FeSCN+2, again an aqueous solution. Actually ferric salts are present in yellow color, thiocyanide SCN- which are colorless. Okay, but the obtained compound is present in deep red color complex. Okay, whatever it. Here there is an equilibrium. In this equilibrium, reactants and products all are same physical state. All are aqueous solution, all are liquids, all are gases. That's why these equilibrium states are called, or these chemical equilibria are called homogeneous equilibrium. Okay na? Next second type చూద్దాం. ఓకేనా, ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటో చూద్దాం. సెకండ్ టైప్ ఏంటంటే heterogeneous equilibrium. ఈ heterogeneous equilibrium అంటే ఏంటో చూద్దాం. హెటెరో మీన్స్ నాట్ సేమ్, అంటే ఈ ఈక్విలిబ్రియం స్టేట్లో రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ అన్నీ ఒకే ఫిజికల్ స్టేట్లో ఉండవు, ఏదో ఒక్కటన్నా వేరియేషన్ ఉంటుంది. ఓకేనా, చూద్దాం. So simply we can write this, the state of equilibrium, at which all the reactants and products are not in సేమ్ ఫేజ్. అన్నీ ఒకే ఫేజ్లో ఉండవు, అంటే నాట్ ఇన్ సేమ్ ఫేజ్, నథింగ్ బట్ నాట్ ఇన్ సేమ్ ఫిజికల్ స్టేట్. ఒక్కటన్నా వేరియేషన్ ఉంటుంది ఫిజికల్ స్టేట్. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్ చూద్దాం. యాక్చువల్గా హెటెరో అంటే ఏంటి? హెటెరో మీన్స్ నాట్ సేమ్.
నథింగ్ బట్ పేస్ డిఫర్ అని అంటారు. ఓకేనా, చూడు ఫస్ట్ అమ్మోనియం హైడ్రోజన్ సల్ఫైడ్. ఓకేనా, ఏ సాలిడ్ సబ్స్టెన్స్ విచ్ ఆన్ థర్మల్ డీకంపోజిషన్ గివ్ అమ్మోనియా గ్యాస్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్, NH3 గ్యాస్ అండ్ H2 గ్యాస్. ఈ రెండు ప్రోడక్ట్లు గ్యాసెస్, కానీ రియాక్టెంట్ మాత్రం సాలిడ్. ఈక్విలిబ్రియం వచ్చింది కానీ ఫిజికల్ స్టేట్లో వేరియేషన్ ఉంది, కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం హెటిరోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు. ఇది వన్ ఎగ్జాంపుల్. నెంబర్ 2 కాల్షియం కార్బోనేట్ ఏ సాలిడ్, లైమ్ స్టోన్ అంటారు, సున్నపు రాయి, విచ్ ఆన్ థర్మల్ డీకంపోజిషన్ గివ్ quicklime CaO a solid and carbon dioxide a gas. If the process is carried out in a closed vessel, the CO2 gas formed doesn't escape out, which further combines with quicklime and give CaCO3. అంటే రివర్సిబుల్ జరుగుతుంది, ఈక్విలిబ్రియం వస్తుంది. ఇక్కడ చూడు, ఒక రియాక్టెంట్ సాలిడ్, ఒక ప్రోడక్ట్ క్విక్లైమ్ సాలిడ్, కానీ ఇంకో ప్రోడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. రెండు సాలిడ్లు ఒక గ్యాస్, ఒక్కటి డిఫరెన్స్ ఉన్నా చాలు, అన్నీ సేమ్ ఉండకూడదు అంతే. హెట్రోజినియస్ ఈక్విలిబ్రియం. వన్ మోర్ ఎగ్జాంపుల్, నికెల్ ఎ సాలిడ్ heated in the presence of carbon monoxide a gas, we get a volatile compound nickel tetracarbonyl nickel 0, a complex is formed which is gas. ఇది మళ్ళీ కొంత టెంపరేచర్ హీట్ చేస్తే ఏమవుతుంది, రైజ్ చేస్తే డీకంపోజ్ అయిపోయి మళ్ళీ రెండింటిని ఇస్తుంది. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రివర్సిబుల్ ఈక్విలిబ్రియం, బట్ ఇన్ దిస్ ఈక్విలిబ్రియం ప్రోడక్ట్ అండ్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆర్ గ్యాసెస్, బట్ వన్ రియాక్టెంట్ ఈజ్ ఎ సాలిడ్. సో ఫిజికల్ స్టేట్లో వేరియేషన్ ఉంది, ఒక్కటి వేరియేషన్ ఉన్న చాలు కదా, సో హెట్రోజీనియస్. నౌ కమ్ టు 4th ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, సిల్వర్ ఆక్సైడ్ Ag2O a solid, సిల్వర్ ఆక్సైడ్, when it combines with nitric acid HNO3 2 moles తీసుకుందాం. ఓకేనా, సిల్వర్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఆక్వస్ సొల్యూషన్, వాటర్లో డిజాల్వ్ చేస్తారు. ఏమొస్తుందంటే we get silver nitrate AgNO3 2Ag2NO3 an aqueous solution plus 2H2 ఒక O H2O వాటర్, ఏ లిక్విడ్. చూడు, ఒక రియాక్టెంట్ ఏమో సాలిడ్, ఒకటి ఆక్వస్ సొల్యూషన్, ఇంకోటి ఆక్వస్ సొల్యూషన్, లాస్ట్ ఇంకో ప్రోడక్ట్ లిక్విడ్. ఇదేమో సాలిడ్, అవేమో లిక్విడ్ స్టేట్లో ఉన్నాయి. సో ఫిజికల్ స్టేట్లో వేరియేషన్ ఉంది కాబట్టి హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు. సో ఈ హోమో అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అనేది మరి టైప్స్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అనేది పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్కి అడిగాడు. 2 మార్క్స్లో 2-3 టైమ్స్ అడిగాడు, కాబట్టి ఇంపార్టెంటే. ఓకేనా, ఏమో 4 మార్క్స్ కైనా అడగచ్చేమో, కాబట్టి యూ మస్ట్ లెర్న్. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు సమ్వన్. అట్ ద సేమ్ టైం కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.